చలిలో ఎక్కువసేపు ఉంటే శరీరం అంతా మొద్దుబారినట్లు అయిపోయి ఎక్కడికక్కడ కీళ్లు కండరాలు నొప్పి మొదలవుతాయి. అయితే అసలు ఆ నొప్పులు ఎందుకు వస్తాయి? వాటి నుంచి ఎలా బయటపడాలి? తరచూ ఒళ్ళు నొప్పులు రావడానికి కారణాలేంటి? ఈ రోజు హెల్త్ టాపిక్లో తెలుసుకుందాం. చలికాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా బాధపడుతున్న సమస్యల్లో ఒళ్ళు నొప్పుల సమస్య ఒకటి. ఇలా తరచూ ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు అసలు కారణం గ్రహించకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పారాసిటమాల్, డైక్లోఫినాక్ వంటి పెయిన్ కిల్లర్లను అధికంగా వినియోగిస్తుంటారు. ఇలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల తక్షణం నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చేమో కానీ దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. చల్లని వాతావరణం శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురై బిగుసుకున్నట్టు మారతాయి. దీనివల్ల నొప్పి మొదలవుతుంది. అలాగే బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరంలోని వేడి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని నియంత్రించేందుకు రక్తనాళాలు సంకోచిస్తాయి. దీంతో శరీరంలో రక్త ప్రవాహం తగ్గుతుంది. అందుకే శరీరం మొద్దుబారినట్లయి నొప్పి పెరుగుతుంది. చలికాలంలో హార్మోన్లలో మార్పులు అధికంగా ఉంటాయి. చలికాలం లేదా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలొస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో శక్తి లోపించి నీరసం మొదలవుతుంది. ఫలితంగా ఒళ్ళు నొప్పులొస్తాయి. ఇన్ఫెక్షన్ స్థాయి తగ్గగానే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి, శరీర పనితీరు మెరుగుపడ్డానికి విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ కేవలం సూర్యరశ్మిలో మాత్రమే లభిస్తుంది. అయితే చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా లభించడం వల్ల శరీరానికి అవసరమైనంత విటమిన్ లభించదు. ఫలితంగా విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడి తరచుగా ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థకు కీలకమైన ఐరన్ లోపించిన అవయవాలకు అవసరమైన పోషకాలతో పాటు ఆక్సిజన్ అందక ఒళ్ళు నొప్పులొస్తాయి. చలికాలంలో శరీరం నొప్పులు పెట్టకుండా ఉండాలంటే ముందు మీరు చురుగ్గా ఉండాలి. ఒకే చోట కదలకుండా ఉండడం అనేది శరీరానికి అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఉన్ని దుస్తులు వేసుకుని వ్యాయామం, నడక, యోగా వంటివి రోజూ కనీసం గంట పాటు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటివి రావు. ముఖ్యంగా చలికాలంలో దాహం వేయదు. అలా అని నీళ్లు తాగకుండా ఉండకూడదు. శరీరానికి అవసరమైనన్ని నీళ్లు క్రమం తప్పకుండా తాగుతుండాలి. లేకపోతే శరీరం మనకు తెలియకుండానే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో డాక్టర్ల సూచన మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది. అలాగే కొద్ది మొత్తంలో విటమిన్ డి లభించే గుడ్లు, కొవ్వు పట్టిన చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి కండరాలు, ఎముకల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇది చలికాలంలో ఒళ్ళు నొప్పులకు సంబంధించిన ఆరోగ్య సూత్రాలు. ఇవన్నీ మీ ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది.